ఒంటి మీద ఒక షర్ట్, బ్యాగ్లో ఇంకో షర్ట్, డే టైంలో రెక్కి, ఎర్లీ మార్నింగ్ అనుకున్న పని ఫినిష్ చేసుకుని జంప్. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? లెట్స్ ఎక్స్ప్లెయిన్. ఇది ఒక చైన్ స్నాచర్ మోడస్ ఆపరండి. ఇంతవరకు బాగానే ఉంది. ఒంటిపై ఓ షర్ట్, బ్యాగ్లో మరో షర్ట్ కదేంటి అనుకుంటున్నారా? అయితే చూసేద్దాం. చైన్ స్నాచర్ల స్వైర విహారంతో ఒంటి మీద తులం బంగారం వేసుకుని రోడ్డు మీదికి వెళ్లాలంటేనే గుబులు పుడుతుంది. ఎప్పుడు ఎక్కడి నుంచి బైక్పై రెయ్యిన వస్తారో, మెడలో ఉన్న బంగారాన్ని లాక్కొని వెళ్తారోనని క్షణం క్షణం ఆడవాళ్లు భయపడుతూనే ఉంటారు. బంగారం పైన పర్లేదు కానీ చైన్ స్నాచర్ల కారణంగా ప్రాణాలెక్కడ పోతాయోనని జంకుతుంటారు. ఇక పోలీసులకు చైన్ స్నాచర్లు పెద్ద సవాల్గా మారుతుంటారు. నెంబర్ ప్లేట్లు లేని బండి, తలకు హెల్మెట్ వేసుకుని చైన్ స్నాచర్లు రెచ్చిపోవడంతో వాళ్లను పట్టుకోవడం కూడా పోలీసులకు కత్తి మీద సామే. అయితే సీసీటీవీల పుణ్యమా అని అప్పుడప్పుడైనా చైన్ స్నాచర్లు పోలీసులకు చిక్కి ఎంతో కొంత రికవరీ జరుగుతుంది. ఇక పల్నాడు జిల్లా గురజాల పోలీసులు చాకచక్యంగా ఓ చైన్ స్నాచర్ను పట్టుకున్నారు. అతడి మోడస్ ఆపరెండిని చూసి పోలీసులే అవాక్కయ్యారు. డీటెయిల్స్లోకి వెళితే ఏప్రిల్ 3వ తారీఖున బొల్లెద్దుల కోటేశ్వరరావు అనే వ్యక్తి గురజాల పోలీస్ స్టేషన్లో చైన్ స్నాచింగ్ ఫిర్యాదు చేశారు. ఆయన తన భార్యతో కలిసి బైక్పై వెళ్తున్న సమయంలో బైక్పై వచ్చిన దొంగ మెడలో బంగారు తాడును లాక్కొని వెళ్లిపోయాడని అతడు కంప్లైంట్లో పేర్కొన్నాడు. దీంతో గురజాల పోలీసులు 2 టీమ్స్గా ఏర్పడి విచారణ మొదలెట్టారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం కోదాడ మండలానికి చెందిన బర్మావత్ నాగరాజు అనే చైన్ స్నాచర్ ఆ దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. సో ఇతను ప్రీవియస్ అఫెండర్, తెలంగాణలో ఉంటాడు. ఇతను డీజే పనులు చేసుకుంటాడు మార్నింగ్ పూట. ఈ చెడు వ్యసనాలకి, బెట్టింగ్లకి అలవాటు అయిపోయి ఇటుపక్క చైన్ స్నాచింగ్ మీద రావడం మొదలుపెట్టాడు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇతను యూట్యూబ్లో చైన్ స్నాచింగ్ ఎట్లా చేయొచ్చు, చేయకుండా దొరకాలంటే ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా చూసి దాని నుంచి అమౌంట్ నేర్చుకున్నాడని మాకు ఇన్వెస్టిగేషన్లో తెలియడం జరిగింది. ఈయన అఫెండర్ చాలా ఏం చేస్తాడంటే బైక్ మీద వెళ్తాడు, వస్తానే 2 డ్రెస్సులు తీసుకొని వస్తాడు, 2 షర్ట్లు. అఫెన్స్ చేస్తున్నప్పుడు ఒక షర్ట్ వేసుకుంటాడు. అఫెన్స్ అయిపోగానే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ షర్ట్ని పడేస్తాడు. దాన్ని కాల్ చేయడమో, కప్పెట్టడమో ఏదో చేస్తాడు. ఆ తర్వాత ఇంకొక షర్ట్ తీసుకొని వెళ్ళిపోతాడు. ముందు రోజు రాత్రే వచ్చేసి ఇక్కడ షాపుల దగ్గర అట్ల దగ్గర పడుకుని ఉంటాడు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అవర్స్లోనే రెక్కీ చేయడం స్టార్ట్ చేస్తాడు, లేదా ఈవినింగ్ అవర్స్లో రెక్కీ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇండివిజువల్గా ఎవరైనా కపుల్ కానీ, ఓల్డ్ ఏజ్ కపుల్ కానీ ఉంటే వాళ్ళని టార్గెట్ చేస్తాడు. ఈ 3 చైన్ ఏవైతే ఉన్నాయో మొత్తం 96 గ్రామ్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. అయితే చైన్ స్నాచర్ నాగరాజు చాలా కాలం నుంచి ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఎప్పుడు తన దగ్గర ఓ షర్టు పెట్టుకుని చైన్ స్నాచింగ్ అయిన తర్వాత కొంత దూరం వెళ్లి షర్టు మార్చేసుకుని పోలీసులకు చిక్కకుండా పరారవుతాడు. దొంగతనం సమయంలో వేసుకున్న షర్టును కాల్ చేస్తాడు. ఇక తెలంగాణలో ఉంటూ ఏపీలో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ నిందితుడిపై గురజాల, పిడుగురాళ్ల, ముప్పాళ్లలో పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధ మహిళలే టార్గెట్గా ఈ దొంగతనాలు జరిగాయని పోలీసులు వెల్లడించారు. ఏదేమైనా ప్రజలు ప్రయాణాల సమయంలో అలర్టుగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.